బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికీ వివాహం చేసుకోని సంగతి తెలిసిందే. గతంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆయన తనని తాను నవమన్మధుడిగా వివరించుకున్నారు. రాబోయే డిసెంబర్ నెలతో సల్మాన్ వయసు 60 ఏళ్లకి చేరుతుంది. ఇన్నాళ్ళు పిల్లల గురించి ఆలోచించని ఆయన తొలిసారి తనకు పిల్లలు కావాలంటూ మనసులో మాట బయటపెట్టారు. టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ టాక్ షోలో అమీర్ ఖాన్తో కలిసి సల్మాన్ పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. How would you market our show? Twinkle twinkle little stars. షోలో ట్వింకిల్ మాట్లాడుతూ సల్మాన్ ఎప్పుడో తనని తాను నవమన్మధుడిగా పేర్కొన్నారు. అయితే ఆయనకు డజన్ మంది పిల్లలు ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి మనకు తెలియదు. ఆ విషయం నీకు కూడా తెలిసే అవకాశం లేదులే అంటూ సరదాగా జోక్ వేసింది. వెంటనే స్పందించిన సల్మాన్, నాకు పిల్లలుంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ పిల్లలుంటే వాళ్లను మీ ముందుకి తీసుకురాకుండా ఉంటానా అని సమాధానమిచ్చారు సల్మాన్. అయితే దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా అని అడగ్గా కూడా అసలు అలాంటి ఆలోచనే లేదన్నారు సల్మాన్. అయితే భవిష్యత్తులో తప్పకుండా తనకు పిల్లలు కావాలని అన్నారు. అందుకు సమయం ఉందా అని ట్వింకిల్ ప్రశ్నించగా, ఎప్పుడైనా జరగచ్చు, ఖచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం కదా, దేవుడి దయ అంటూ సల్మాన్ సమాధానమిచ్చారు. తనకు పిల్లలు పుడితే తన కుటుంబం వారి ఆలనా పాలన చూసుకుంటుందని అన్నారు. అలీజ్ అంటే సల్మాన్ మేనకోడలు అయాన్ మేనన్లు కూడా పెద్దవారయ్యారని, అంతా వాళ్లే చూసుకుంటారని తెలిపారు. ఇక పెళ్లి చేసుకోమని తన తల్లిదండ్రులు సలీం ఖాన్, సల్మాన్ ఖాన్లు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని సల్మాన్ పేర్కొన్నారు. టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ షో సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మొదటి ఎపిసోడ్లో సల్మాన్, అమీర్ పాల్గొని షోలో సందడి చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.